పెద్ద పెద్ద ఆఫీసర్లంటే ఏసీ రూముల్లో ఉంటారు, కార్లలో తిరుగుతుంటారు అనుకుంటాం. కానీ ఈ కలెక్టర్ సార్ అలా కాదు. ఆయన చేసిన పనులు చూస్తే ఎవరైనా అభినందించాల్సిందే. కలెక్టర్లందు ఈ కలెక్టర్ వేరే అని చెప్పి బేషరతుగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఏ జిల్లా కలెక్టర్ అనుకుంటున్నారా? ఖమ్మం జిల్లాలో తనదైన మార్కును చూపిస్తూ జిల్లా ప్రజల కోసం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. జిల్లాలో ముగ్గురు మంత్రులతో నిత్యం హడావిడిగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అధికార యంత్రాంగాన్ని నిత్యం ప్రజల్లో ఉంచే విధంగా చూస్తున్నారు ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్. అంతేకాదు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆయనే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. అధికారులు తప్పులు చేస్తే అంతకు తగ్గ క్రమశిక్షణ చర్యకు సైతం దిగుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన ఏకే ఖాన్ కుమారుడే ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్. ఇక తాజాగా జిల్లా పర్యటనలో ఉన్నటువంటి కలెక్టర్ ఖమ్మం 3 టౌన్ చౌరస్తాలో 4 చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి దివ్యాంగురాలైన డుంగ్రోత్ కమలకు తక్షణమే ₹1,00,000 లోన్ మంజూరు చేశారు. ఆమె పల్లీలు అమ్ముకుంటున్నటువంటి బండి వద్దకే వెళ్లి స్వయంగా ఆమెతో మాట్లాడి కుటుంబ పోషణ వివరాలు తెలుసుకొని ఆమె తన దుర్భరమైనటువంటి పరిస్థితిని వివరించగానే దివ్యాంగురాలిపై మానవత్వం చాటి అధికారులతో మాట్లాడి తక్షణమే లోన్ మంజూరు చేయించినటువంటి కలెక్టర్ ముజామిల్ ఖాన్ సార్ శబాస్ అంటున్నారు ప్రజలు. ఇక ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో కలిసి ప్రభుత్వం అందించే భోజనాన్ని తింటున్నారు. తరగతి గదులు, వంటగది, మూత్రశాలలను తనిఖీ చేసి అపరిశుభ్రంగా ఉంటే నిర్వాహకులను మందలిస్తున్నారు. విద్యా బోధనపై విద్యార్థులతోనే నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. మంచి విద్య అందిస్తే భవిష్యత్తులో విద్యార్థులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తారనే సంకల్పంతో కలెక్టర్ ముందుకు కదులుతున్నారు. ఇక ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డేకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కలెక్టర్కు తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కరిస్తారనే ఆశతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్కు వస్తున్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి వస్తున్నందున ప్రజల నుంచి వచ్చే వినతులను ఆయా అధికారులు కలెక్టర్ బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరిగినా పనులు కాకపోవడంతో వచ్చిన ఫిర్యాదులను సీరియస్గా తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఓ దివ్యాంగురాలికి సమయానికి ఓ తహసీల్దార్ సర్టిఫికేట్ మంజూరు చేయకపోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. దీంతో బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆ తహసీల్దార్ను కలెక్టరేట్కు అటాచ్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ వద్దకు తీసుకొచ్చే పనులను పరిష్కరించాలని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్యోగులకు భయం పట్టుకుంది. అన్ని శాఖల ముఖ్య అధికారులంతా కూడా డ్యూటీ సమయానికి ముందే తమ తమ కార్యాలయాలకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజల జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు పేదలు, మధ్యతరగతి ప్రజలతో కలుస్తున్నారు. రైతులు పండించే పంట వివరాలు, వారి కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పంట పొలాల వద్దకు వెళ్లి రైతులతో నేరుగా ముచ్చటించారు. పొలాల్లో సాధారణ రైతు మాదిరిగా మారి వారి సాధక బాధలు అడిగి తెలుసుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముగ్గురు మంత్రులు జిల్లాలో పర్యటించిన సమయంలో కలెక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఆ పర్యటనలు విజయవంతం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధి సంక్షేమానికి కలెక్టర్ ముందుకు నడిపిస్తున్న తీరు అభినందనీయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వర్షాకాలంలో ఖమ్మం నగరాన్ని వరదలు ముంచెత్తాయి. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఇటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించారు. సమస్య ఉందని చెప్పుకుంటే నేను ఉన్నానని, కలెక్టర్ భరోసాగా ఉన్నాడని జిల్లా ప్రజలు అంటున్నారు. కలెక్టర్ పనితీరుతో జిల్లా అధికార యంత్రాంగంలో కూడా మార్పులు వచ్చినట్టు సమాచారం. ఏది ఏమైనా ఖమ్మం జిల్లా కలెక్టర్ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంపై తన ముద్ర వేసుకుంటూ ముందుకు కదలడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.